పవర్ ఉంటే ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న ఒక డాక్టర్ ని కూడా ఇంటికి తీసుకువెళ్ళగలడు. ఇటావి ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ రాహుల్ బాబు రాత్రి ఎమర్జెన్సీ వార్డ్ లో డ్యూటీ చేస్తున్న టైంలో ముగ్గురు పోలీసులు ఆయన దగ్గరకు వచ్చి ఎస్ఎస్పీ సాబ్ వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఎమర్జెన్సీగా ఉందని చెప్పారు. డాక్టర్ ని వెంటనే వెళ్ళమని అడిగారు. అని ఆ డాక్టర్ క్లియర్ గా చెప్పాడు, ఆ డ్యూటీ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంది, ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, ఫార్మసిస్ట్ ని పంపిస్తాను కానీ డ్యూటీ వదిలి రాలేనని క్లియర్ గా చెప్పాడు. కానీ పోలీసులు వినకుండా డాక్టర్ ని మరియు ఫార్మసిస్ట్ ను బలవంతంగా కారులో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ విషయం ఎస్ఎస్పీ సాబ్ కి తెలిసిన వెంటనే డాక్టర్స్ ని తిరిగి వదిలేశారు. కానీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మా డ్యూటీ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంది, పేషెంట్స్ ని వదిలి వెళ్ళలేం, పోలీసులకు మాపై నేరస్తుల్లా ప్రవర్తించే హక్కు లేదు. ఎస్ఎస్పీ చేతిలో పవర్ ఉండొచ్చు కానీ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న డాక్టర్స్ ని తీసుకెళ్లే అధికారం మాత్రం లేదు. అంటే ఎస్ఎస్పీ గారిది తప్పని కూడా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పరిస్థితి చూసి ఆ సిచ్యువేషన్ లో ఏం చెయ్యాలో తెలియక ఇలా జరిగి ఉండొచ్చు. మరి మనం అంత పవర్ లో ఉండి కూడా మన తల్లిని కాపాడుకోలేకపోతే ఆ పవర్ ఉండి కూడా వేస్టే కదా.